నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. ప్రతి సంవత్సరం పుష్యమాసం శుద్ధ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు తెలుసుకుంటాయి. మహావిష్ణువు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఉదయం రోజు ఎవరైతే మహావిష్ణు దర్శనం చేసుకుంటారో వాళ్ళకు స్వర్గం ప్రాప్తిస్తుంది, వైకుంఠ ప్రాప్తిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. మనకు 3,00,00,000 దేవతలు ఈరోజు ఆ మహావిష్ణు దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన ఉత్తర ద్వారం తెరుచుకొని 3,00,00,000 దేవతలకు దర్శనమిస్తారు. ఆ మహావిష్ణు యొక్క చూపు కూడా మా మీద పడాలని, మా కష్టాలు తీరాలని ఆ భగవంతును ప్రతి ఒక్క ప్రజలు భక్తులు ఉదయాన్నే వచ్చి ఆ దేవుని దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు తిరుమల నగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం 4 గంటల నుంచి అనేక మంది భక్తులు వచ్చి ఆ స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ రోజు కూడా చాలా మందికి ఆ దేవస్థానం వారు ప్రసాదాలన్నీ కూడా ఇస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాటు చేస్తున్నారు. నమో శ్రీ వెంకటేశ్వరాయ నమః. నా పేరు కమల్ లాభ స్వామి, కమల్ లాభ శాస్త్రి, జ్యోతిషుడు, ఇక్కడే ఆదరణ నివాసులు. గోవింద గోవింద. తిరుమల నగర్ వెంకటేశ్వర స్వామి అండ్ పద్మావతి అమ్మవారి దేవాలయం. ఈ దేవాలయం మేనేజర్ అండి నేను. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు నీటి వసతి, క్యూ లైన్ వసతి, తర్వాత శామ్యాన వసతి, తీర్థ ప్రసాదాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా అలాగే సహకరిస్తున్నారు మాకు. వినండి. గోవింద గోవింద. నా పేరు వీరన్న, టెంపుల్ మేనేజర్, తిరుమల నగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మేనేజర్.